అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీ ఇచ్చింది. అందులో గృహజ్యోతి ఒకటి. మార్చి నుంచి గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే గృహజ్యోతికి తాజాగా ప్రభుత్వం మెలికపెట్టింది. ఇన్నాళ్లు 200 యూనిట్లు ఫ్రీ అంటూ ప్రచారం చేసినా అది అంత ఈజీగా ఇవ్వడం జరగదు అంటున్నారు. గత ఏడాది వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా తగ్గింపు ఇస్తారని తెలుస్తోంది. ఈ మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం, ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ పేరిట విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గృహజ్యోతి పథకాన్ని మార్చి 1 నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో నెలకు సగటున వాడిన విద్యుత్కు అదనంగా 10% విద్యుత్ మాత్రమే గృహజ్యోతి పథకం కింద సరఫరా చేయనున్నారు. 200 యూనిట్లకు లోబడి ఉంటేనే ఈ పథకం అమలు చేస్తారు. గత ఏడాది 960 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే నెలకు 80 యూనిట్లు వాడినట్లు నిర్ధారిస్తారు. దానికి అదనంగా 10% అంటే మరో 8 యూనిట్లు కలిపి ఇస్తారు. అంటే 88 యూనిట్ల వరకు ఉచితం. అంతకన్నా ఎక్కువ వినియోగించే విద్యుత్కు బిల్లు కట్టాల్సిందే. గత ఏడాది 200 యూనిట్లకు మించితే మాత్రం ఈ పథకం వర్తించదు. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్కు సంబంధించిన బిల్లుకు సంబంధించి టారిఫ్ స్లాబ్ ప్రకారం బిల్లు ఇస్తారు. పరిమితిలోపు ఉంటే 0 బిల్లు ఇస్తారు. అంతకన్నా ఎక్కువ పడితే స్లాబ్ ప్రకారం బిల్లు చెల్లించాల్సిందే. విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్న వారికి గృహజ్యోతి వర్తించదు. బకాయిలన్నీ క్లియర్ చేసిన తర్వాతనే ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. గృహజ్యోతి పథకం అమలు చేసిన తర్వాత ఎలాంటి పెండింగ్ ఉండకూడదు. పెండింగ్ పెడితే తర్వాత నెలకు ఉచిత పథకం వర్తించదు. బిల్లులు చెల్లిస్తేనే పథకం పునరుద్ధరిస్తారు. ఇక ఉచిత విద్యుత్ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే వర్తిస్తుంది. రేషన్ కార్డు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారుల విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్ రేషన్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా పరిశీలిస్తే 34,59,585 మంది మాత్రమే రేషన్ కార్డుతో గృహజ్యోతికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారికే సబ్సిడీ వర్తించనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.